హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇక్కడ మునక్కాయలైతే ఉన్నాయి. మునక్కాయలని పప్పుచారు అయితే చేస్తున్నానండి. ఇడ్లీ అయితే చేస్తున్నాను. చట్నీ కూడా చేస్తున్నానండి. పిల్లలకైతే హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 10th ఎగ్జామ్స్ కాబట్టి మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీళ్ళకైతే స్కూల్స్ అయితే ఉన్నాయండి. అందుకనే వాటి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీలోకి సాంబారు అండ్ చట్నీ చేసేసి పిల్లలకి లంచ్లోకి అయితే సాంబార్ కావాలన్నారండి. అందుకనే సాంబార్ అయితే చేస్తున్నాను. మునక్కాయలు అయితే మా మామయ్య తీసుకొచ్చాడు. వాటిని అయితే తీసుకొని వాటిని కట్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి మనం అన్ని వెజ్జెస్ అయినా వేసుకోవచ్చు. మా పిల్లలు వెజ్జెస్ తినటానికి అంతగా ఇష్టపడరు. కాకపోతే అందుకని కొద్దిగా రసం కూడా ఎక్కువే కావాలి అంటారు కాబట్టి ముక్కలు తక్కువగాను రసం అయితే ఎక్కువగా పెడతాను. అందుకనే వీటినైతే శుభ్రంగా కడుక్కొని వస్తానండి. కడుక్కొని వచ్చి నేను సింపుల్ వేలో పప్పుచారు అయితే ఎట్లా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. అది వరకు కూడా చూయించాను. కాకపోతే అది ఇంతవరకు నా సబ్స్క్రైబర్స్ పెరిగారు కాబట్టి తక్కువ వేలో కూడా చూపిస్తూ ఉంటానండి. పప్పు అయితే విజిల్స్ వచ్చినాయి. చింతపండు అయితే మనం నానబెట్టుకునే టైం లేదు కాబట్టి లైట్‌గా ఒక పొంగు రానిచ్చేంత వరకు, లేకపోతే కొద్దిగా వాటర్ మసిలేంత వరకు అయితే ఉంచుకుంటే పల్ప్ అనేది ఈజీగా మనకైతే టర్న్ అవుట్ అవుతుందండి. మనం నానబెట్టి లేదంటే దబక్కన నీళ్లు పోసేసి పిసకాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. చెయ్యి కూడా నొప్పి వచ్చిద్ది. ఇట్లా అయితే చేసుకుంటే సూపర్‌గా ఉండిద్దనమాట. అయితే పప్పు అయితే పక్కన పెట్టేసి పులుసులోకి అయితే ఒక గిన్నె అయితే తీసుకొనొచ్చి కొద్దిగా వాటర్ అయితే తీసుకొనొచ్చానండి. ముందు ముక్కల్ని వచ్చేంత వరకు మనం ఉడకబెట్టేసుకుంటే తర్వాత పులుసు పోసిన తర్వాత ముక్కలనేది ఉడకటం కష్టమవుతుంది. అందుకనే ముందే ఉడకబెట్టుకుంటే బావుండిద్దండి. తొందరగా ఉడకటానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి మూత అయితే పెట్టేస్తున్నాను. సాల్ట్ వేసేది మీకు చూడండి, సాల్ట్ అయితే వేసేసాను కదా! మూత అయితే పెట్టేశానండి. ఒక్క పొంగు అయితే రానిచ్చాను. ఒక్క పొంగు కూడా రానివ్వలేదండి. కొద్దిగా మసిలేంత వరకు ఉంచేసి కట్టేశాను. మళ్ళీ ఆరేసరికి లేట్ అవుతుందని, ఒక పొంగు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా! అందుకని దీంట్లోకి ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకొని కొద్దిగా చన్నీళ్ళు అయితే కలుపుకుంటున్నానండి. మనకి ఎన్ని అయితే కావాలో వాటర్ అన్నీ ఒకేసారి తీసేసుకొని ఈ చింతపండు పలుపు అనేది పిసికేస్తున్నాను. ఇందాకట్లానే పెట్టుకుంటే చెయ్యి అనేది కాలిద్దనమాట. అందుకని కొద్దిగా చన్నీళ్ళు మనకి ఎన్ని కావాలంటే అన్ని చన్నీళ్ళు అయితే ఒకేసారి తీసేసుకొని ఈ పల్పు మొత్తం దాంట్లోకి తీసేస్తున్నానండి. ఈజీగా వచ్చేసిద్ది. గుజ్జు మొత్తము నీళ్ళలోకి ఈజీగా వచ్చిద్దండి. ఒక్క పొంగు రానిచ్చి చూడండి మీరు కూడా. ఇప్పుడైతే పల్ప్ అంతా తీసి పక్కన పెట్టుకున్నానండి. పొంగైతే వచ్చింది. ముక్క అయితే ఉడికిందండి కొద్దిగా. 3 వంతులైతే ఉడికింది. ఒక వంతైతే మనం పులుసు అయన్నీ పోసి కాగబెడతాం కాబట్టి అది కూడా ఉడికిపోయిద్ది. లేకపోతే మొత్తం చిదిమి అయిపోయిద్దండి. బాగా ఉడికిచ్చామంటే చిదివైపోయిద్ది ముక్క. అందుకని వాటర్ అవి కూడా పోసేసుకున్నాను. ఇక్కడ పల్ప్ అయితే ఇంకో గిన్నెలోకి తీసుకొని ఇంకొద్దిగా వాటర్ అయితే తీసుకొని ఒక 2 సార్లు, 3 సార్లు అయితే పిసికేసి ఇట్లాగైతే దాంట్లో ఉన్న ఏదన్నా కొద్దిగా గొప్ప ఉన్న రసం మొత్తం కూడా దాంట్లోకి వెళ్ళిపోయిద్దని అట్లా అయితే పిసికేస్తున్నాను. ఈ వీడియో చాలా బాగుండిద్దండి. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీ వీడియోలో మా పిల్లలు కూడా మాట్లాడేది కూడా మీతో షేర్ చేస్తాను. శనగిత్తనాలు అయితే తీసుకున్నానండి చట్నీకి. దాంట్లోకి ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి కావాల్సినవన్నీ వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. అక్కడక్కడ మా పిల్లలు మాట్లాడేది కూడా మీతో వీడియో షేర్ చేసుకుంటానండి. ఒకసారి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి లాస్ట్ వరకు అంటే ఈవినింగు, ఆఫ్టర్నూన్ ఏమేం చేశాను లంచ్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలో. పప్పు అయితే మెనిపేసి కావాల్సినంత వరకు అయితే పులుసులోకి తీసేసుకుంటున్నానండి. మిగతా పప్పుతోటి మనము తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పప్పులో ఏదో ఒకటి వేసేసి పప్పులాగా చేస్తానండి. అది ఏం వేసానో ముందు వీడియోలో అయితే చూపిస్తాను, చూసేసేయండి. పప్పు వేసిన తర్వాత సాంబార్ పౌడరు, కొద్దిగా బెల్లం అయితే వేసేసి 2, 3 పొంగులు అనేది రానిచ్చుకుంటే పులుసు అనేది బాగా ఉడికిద్దండి. మనకు ఆ పులుసు ఉడకడం కూడా బాగా స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు పులుసు ఉడికినప్పుడు స్మెల్ అయితే వస్తుందండి, బాగుండిద్ది. కొద్దిగా దీంట్లోకి పసుపు అయితే వేసేసుకొని కలిపేసేసుకోవటమే. చూపిస్తున్నాను చూడండి, కలిపేసుకోవడమే.
మీరు ఇచ్చే ఒక లైకు యూట్యూబ్ అనేది 10 మందికి షేర్ చేసిద్దంటండి. అప్పుడు నా వీడియోస్ 10 మందికైతే వెళ్తాయండి. ఇంక ఇడ్లీ పిండి అయితే నైట్ అయితే తడిపి పెట్టేసుకున్నాం గదా! ఇంక ఒకేసారి ఇడ్లీ పిండిలోకి కావాల్సినయన్నీ ఇడ్లీ వేయటానికి కావాల్సినయన్నీ తెచ్చుకున్నానండి. ఇంక కొద్దిగా ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎసురు కోసం పోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక సాల్ట్ అయితే నైట్ అయితే వేయలేదండి. అందుకని ఇప్పుడైతే ఈవినింగ్ అయితే ఏసుకునేటప్పుడైతే వేస్తున్నాను. ఇంక ఈ లోపైతే పులుసు అనేది పొంగుతుందనమాట. ఒక పొంగు వచ్చింది కదా! మనం ఇదన్నీ తీసుకొచ్చే లోపే ఒక పొంగైతే వచ్చిందండి. ఇంక దాన్ని తీసి పక్కన పెట్టేసి ఒక నిమిషం ఆపి మళ్ళీ మూత అయితే పెట్టేస్తానండి. ఇంక ఇట్లాగైతే కలిపేసుకోవటమే. మిక్సింగ్ బాగా మిక్సింగ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నానండి. ఇడ్లీ వేయటానికి వరకు వచ్చేలాగా వాటర్ అయితే పోసుకొని శుభ్రంగా కలిపేసుకొని మనకి పొంగిద్ది కదండి, ఆ పొంగుడు మొత్తం కూడా పిండి మొత్తానికి కలిపేలాగా కలిపేసేసుకొని ఇట్లాగైతే వేసేసుకుంటే ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తాయండి. ఇడ్లీ చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇంక నేను ఇడ్లీ ప్లేట్లకి ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ రాయను. ఈజీగానే వస్తుందండి ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీ. మా అమ్మాయి అయితే నేను చెప్తానని చెప్పిందండి. స్కూల్‌కి రెడీ అవుతున్నాను అని ఇప్పుడే లెగిసొచ్చింది. బ్రష్ చేసుకొని వచ్చిందండి. ఇంకా సాంబార్ అయితే అయిపోయింది. ఇంక ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఇంక సాంబార్‌లోకి, చట్నీలోకి ఒక్కొక్కసారే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనము దీంట్లోకి పోపు దినుసులన్నీ వేసేసుకున్నానండి. వేసుకొని ఇంకా ఎండుమిర్చి అయితే ఒక 4 కాయలైతే వేసుకున్నాను. ఎందుకంటే సాంబార్లోకైనా చట్నీలోకి ఎండుమిర్చి అలా తింటే సూపర్గా ఉండిద్దండి. మధ్యలో ఇడ్లీ తినేటప్పుడు మధ్యలో చట్నీలో ఈ ఎండుమిర్చి తింటే సూపర్గా ఉండిద్ది. అందుకనే చట్నీలోనే కొద్దిగా ఎక్కువ వేసి ఎండుమిర్చి, ఇంకా సాంబార్లో అయితే తక్కువ వేసానండి. దీనిలోకి కరివేపాకు ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. కరివేపాకు అనేది లేదండి. అందుకనే మామూలుగా అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను. పోపు పెట్టేసి ఇంక తిప్పేసి ఇంక తినేయటమేనండి. ఇంక అందరైతే కూర్చోబెట్టాను. ఇంకా మా పిల్లల్ని కూర్చోమని చెప్పడానికి కూడా ఎంత యుద్ధం చేయాలో వాళ్ళని 10 7 స్కూల్‌కి పంపించేటప్పుడు తిండి దగ్గర మారం చేశారు. ఇవాళ 10కి పెట్టినా తిండి దగ్గర మారం చేశారండి. ఎందుకంటే 10 దాకా నిద్రపోతూ లెగవను కూడా లెగవలేదు. ముందన్నా లెగిస్తే కొద్దిగా అటు ఇటు తిరగటం వల్ల ఆకలన్నా అనిపిస్తది. ఎమ్మటనే అనిపియదు కదా! ఇంక ఇట్లా ఉండిద్దండి మాది మొత్తం పిల్లలు వెళ్ళేలోపు. ఇంక పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఇంక పైకొచ్చి మేము పడుకునే రూమ్‌లోకొచ్చి ఇంక శుభ్రంగా పక్క గుడ్డలన్నీ నీట్‌గా సర్దేసి ఊడ్చి తుడిచేసానండి. ఇంక ఇదే మేము పడుకునే రూమ్ అయితే. మా వారి ఆఫీస్ రూమ్ అయినా మేము పడుకునే రూమ్ అయినా మొత్తం ఒకటేనండి. ఇక్కడ ల్యాప్‌టాప్స్ అన్నీ ఉంటాయి బల్లలేసినయి. ఆఫ్టర్‌నూన్ ఇక్కడ మా పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మీతో షేర్ చేసుకుంటారంట. అందుకని చెప్పానండి. ఒంటి పూట బళ్ళు వినండి ఏం చెప్తున్నారు. హాఫ్ డేసా చెప్పి ఆలోచించారన్నమాట కాసేపు. ఇంగా పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంక పనంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూను పొద్దునైతే పప్పు మిగిలింది కదండీ! కొద్దిగా ఉంచాను కదా! ఇంక ఆ పప్పులోకి కొద్దిగా అయితే వాటర్ పోసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు, చింతకాయ పచ్చడి అయితే వేసేసి పప్పు అయితే చేస్తున్నానండి. ఎప్పుడు టమాటా పప్పు, దోసకాయ పప్పు తిని బోర్ కొట్టేసింది. అందుకని చింతకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. చింతకాయ పచ్చడి సూపర్‌గా ఉందండి. అందరూ బావుందన్నారు. ఇంక ఈ చింతకాయ పచ్చడి వచ్చేసి మనం సంవత్సరం పొడుగుతా పెట్టుకునే చింతకాయ పచ్చడేనండి. ఇంక జాడీలో పచ్చడి తీసి కొద్దిగా అయితే ఈ పప్పులో వేసి కలిపేసి ఇంక 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవటమేనండి. ఇంక దీంట్లోకి ఉప్పు వేస్తున్నాను. పప్పుకు తగ్గట్టే ఉప్పు వేయాలండి. చింతకాయ పచ్చడికి ఆల్రెడీ ఉండిద్ది కాబట్టి లైట్‌గా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇంక దీంట్లోకి నేను ఎండు కారం అయితే వేస్తున్నానండి. పచ్చికారం వేస్తే మనం మళ్ళీ ఉత్తపప్పు చింతకాయ పచ్చడి తిన్నట్టే ఫీలింగ్ వచ్చిద్ది. అందుకని కొద్దిగా కారం అయితే వేస్తున్నానండి. పప్పు అయితే సూపర్‌గా ఉంది. సూపర్‌గా వచ్చింది. బావుందండి. ఈ మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే ఈ పప్పు, పొద్దున కొద్దిగా సాంబార్ అయితే మిగిలింది. ఈ రెండిటితోటి అడ్జస్ట్ అవుతా ఉన్నారు. అందుకని ఈ రెండే చేశానండి. మామూలుగా అయినా విడిగా అయినా ఒక కూరేనండి చేసేది. 2 కూరలు ఏం చేయను. పప్పులోకైతే 2 ఎల్లిపాయలైతే వేసేసి శుభ్రంగా పోపయితే పెట్టేశాను.
మా వాళ్ళు తిండి తక్కువేనండి. మధ్యాహ్నం ఒక కర్రీ, సాయంత్రం ఉంటే అదే లేకపోతే వేరే కర్రీ అయితే చేస్తానండి. ఇంగ ఈవినింగ్ వచ్చేసి ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలింది గదండీ! పొద్దున ఇడ్లీ వేయంగా దాంట్లోకి కొద్దిగా బియ్యపిండి, మైదా పిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఇంకా ఆయిల్ కాగిన తర్వాత పునుగుల్లాగైతే వేసేసాను. ఇంకా ఇది మీకు చూపించే లోపే ఇంగ ఫోన్ అనేది మా చిన్నమ్మాయి దగ్గర ఉందండి. గొడవ చేస్తుంది ఫోన్ ఫోన్ అని. ఇంక అందుకనే మీకు చూపించలేకపోయాను. ఇంకా అందుకని ఇంకా ఇట్లాగా పునుగులు వాయయితే వేశానండి. ఒక వాయి 2 వాయిలేసిన తర్వాత మూడో వాయి ఫోనయితే ఇచ్చిందనమాట. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇట్లా అయితే పునుగులైతే వేసుకుంటున్నానండి. ఇంకా వేసిన పునుగులు ఇంక మా వారికైతే పొద్దున్న మిగిలిన చట్నీ కొద్దిగా ఎల్లిపాయ కారం వేసి ఇచ్చేసొచ్చానండి. ఇంక ఇక్కడైతే ఈ వేసిన వాయి అనేది సిమ్‌లో పెట్టేసుకొని నేనైతే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంక ఈ లోపైతే నేను బెండకాయలు ఈవినింగ్ కోసం అంటే నైట్ డిన్నర్‌లోకి ఫ్రై చేయటానికి పక్కన పెట్టానండి కోసి. ఎందుకంటే దాంట్లో ఉన్న జిడ్డు ఆరుతా ఉండిద్ది కాబట్టి. ఇంక ఇక్కడొచ్చేసి మేము డ్రెస్ మెటీరియల్స్ అదే శారీస్ అయితే ఇంట్లో అమ్ముతాను గదండీ! ఇంక ఇవన్నీ తీసుకొనొచ్చాను. పండగలైతే వస్తున్నాయి. అందరూ ఇక్కడ డైలీ వేర్ శారీస్ అడుగుతున్నారండి. ఇంక అందుకని మీకు కూడా ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి. మీకు కూడా నేను సెండ్ చేస్తానని చూపిస్తున్నానండి. ఈ శారీ చూడండి లైట్ క్రీమ్ కలర్, వైట్ కలర్ లాగా లైట్ క్రీమ్ కలర్ వైట్ వచ్చిందండి. దానికి పింక్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ కూడా పింక్ అయితే ఇచ్చేశారు. సూపర్‌గా ఉందండి. నైటు ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు అంటే మనం పట్టు చీరలు అయన్నీ కట్టుకున్న తర్వాత దగ్గర ఫంక్షన్‌లకైతే తలంబ్రాలు పోసిన దాకా కూడా ఉంటాం గదండీ! నైట్ మొత్తము మనము పట్టు చీరతోనే క్యారీ చేయలేం గదా! అది ఈ బ్లౌజ్ కుట్టించుకొని ఇది వేర్ చేస్తే సూపర్‌గా ఉండిద్దండి నైట్ అనమాట. పట్టు చీరలని తీసేసి ఇవి నైటు అమ్మాయి తల చీర కట్టుకునేటప్పుడు మనం గూడా ఇట్లాగా కట్టేసుకుంటే ఎక్సలెంట్‌గా ఉండిద్దనమాట. దే అని చెప్తున్నాను. లేదంటేనేమో మనం నైట్ ఎక్కడైనా గుళ్ళకెళ్ళేటప్పుడు గూడా సూపర్‌గా ఉండిద్దండి. నైట్ వేర్ చేయటానికి తెల్ల చీర అనేది సూపర్‌గా ఉండిద్దనమాట. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి.